ఫ్రెండ్స్ రెగ్యులర్ గా నేను ఈ ల్యాప్టాప్ ద్వారా అయితే వర్క్ చేస్తూ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి నాకు మల్టీ టాస్కింగ్ లో మల్టిపుల్ స్క్రీన్స్ అయితే కావాల్సి వస్తూ ఉంటుంది. సో దానికోసమే ఈ రోజు నేను ఆన్లైన్ లో వెతికి చీపెస్ట్ ఎక్స్టర్నల్ మానిటర్, ముఖ్యంగా చెప్పాలంటే నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను లైక్ లాంచ్ ఈవెంట్స్ వీటన్నిటికీ. అలాంటి సందర్భాల్లో ఈజీ టు క్యారీ అలాగే లైట్ వెయిట్ గా మరొక మానిటర్ ఇది. అండ్ దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ స్పీకర్స్ కూడా ఉంటాయి. సో సపరేట్ గా మనం ఇంకొక ఆడియో సెటప్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, ఇది మల్టీ డివైస్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే దీన్ని డైరెక్ట్ గా మీరు మొబైల్ ఫోన్స్ కావచ్చు, గేమింగ్ కన్సోల్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, మీ ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, అన్నిటికీ కూడా యూజ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వై దీని ప్రైస్ ఎంతో తెలుసా? రెగ్యులర్ గా 10,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మీకు డిస్కౌంట్స్ లో ఇది చాలా తక్కువకి ఆల్మోస్ట్ 7,500 రూపీస్ కూడా రావడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రైస్ ఫర్ ద ఎక్స్టర్నల్ మానిటర్ అని చెప్పొచ్చు. సో బాక్స్ కంటెంట్స్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గా యూజర్ మాన్యువల్ అలాగే యాక్సెసరీస్ కి సంబంధించినటువంటి మరొక బాక్స్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఒక చార్జర్, అంటే దీనికి పవర్ కావాలి కదా, అండ్ దీంతో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్, ఒక HDMI మినీ కేబుల్ నుంచి నార్మల్ కన్వర్టర్ కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద ప్రొడక్ట్. ఎస్, ఇది వచ్చేటప్పటికే మీకు 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ లో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దీని కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రైట్ సైడ్ మీరు చూసారంటే 2 USB టైప్ సి పోర్ట్లు, మరొకటి వచ్చేటప్పటికి మినీ HDMI లైక్ మీ ల్యాప్టాప్స్ లేదా ఇంకొక ఎక్స్ట్రా మానిటర్ కింద కనెక్ట్ చేసుకొని వాడుకోవడం కోసం. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మెనూ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు బ్యాక్ రావడం కోసం. అండ్ ఇక్కడ నావిగేషన్ టోగల్ ని ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా దీని సహాయంతో లోపల ఉన్నటువంటి మెనూ ఫీచర్స్ లైక్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ ఇట్లాంటి వాటన్నిటి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద 3.5 ఆడియో జాక్ కూడా ఉంది ఇఫ్ నెసెసరీ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక వాల్ మౌంట్ పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్ గా మీరు ఇది వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక ఇది ఇట్లా స్టాండ్ లాగా పెట్టుకొని మీరు అప్ టు 180 డిగ్రీస్ దాకా కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లాట్ గా, అంటే అలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. యూజువల్ గా మనం ఈ పొజిషన్ లో ఈ రెండింటికి పేర్ చేసుకొని యూజ్ చేయాలంటే మనం ఇదే కదా యూజ్ చేస్తాం, విచ్ ఇస్ గుడ్. అండ్ దీనికైతే మనకి ఎక్స్టర్నల్ పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మనకి బ్యాటరీ ఇట్లాంటిది అయితే లేదు. బట్ నేను లాస్ట్ ఇయర్ MWC లో అనుకుంటా ఎక్స్టర్నల్ బ్యాటరీతో సహా రన్ అయ్యేది కూడా ఇచ్చారు. దాన్ని మనం డైరెక్ట్ గా మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లెనోవో బ్రాండ్ ది ఆ కైండ్ ఆఫ్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది నా అభిప్రాయం. అండ్ బై ద వై ఇది వచ్చేటప్పటికి మనకి 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం రావడం జరుగుతుంది. 16.8 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు DCI P3 కలర్ గార్మెంట్ అరౌండ్ 90% దాకా రావడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కరెక్షన్స్, ఎడిటింగ్, ఫోటోషాప్ ఇలాంటి చేసే వాళ్ళకైతే కలర్ ఎక్యురెన్సీకి అయితే నేను పెద్దగా రికమెండ్ చేయను. కానీ లైక్ ట్రేడింగ్ కావచ్చు, లేదన్నట్టయితే మల్టీ విండోస్ ఎక్కువగా చేస్తుంటారు చూసారా, అలాంటి వాటికైతే ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 300 nits దాకా రావడం జరుగుతుంది. IPS ప్యానెల్ మన ముందు తీసుకొచ్చారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా నేను ఓకే అని అంటాను. అండ్ డైరెక్ట్ గా ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ కనెక్ట్ చేయాలి, దాని నుంచి అవుట్పుట్ చూడాలనుకుంటున్నారంటే ఇక్కడ ఉండేటువంటి టైప్ సి కేబుల్ ఉంటుంది సార్, దీన్ని డైరెక్ట్ గా ఫోన్ కనెక్ట్ చేస్తారంటే మీ ఫోన్ డైరెక్ట్ గా దీనికి మిర్రర్ అవ్వడం జరుగుతుంది. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. అండ్ లేదా ల్యాప్టాప్ నుంచి ఇది సెకండరీ డిస్ప్లే కింద వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మినీ కేబుల్ ఏదైతే ఉందో దీన్ని మీరు మీ డిస్ప్లేకి, ఎక్స్టర్నల్ డిస్ప్లేకి అండ్ మెయిన్ HDMI కేబుల్ ఏదైతే ఉందో మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేశారు అంటే దాట్స్ ఇట్. ఆటోమేటిక్ గా మీ ల్యాప్టాప్ స్క్రీన్ అంతా కూడా ఇక్కడ సెకండరీ స్క్రీన్ కింద మిర్రర్ అవడం జరుగుతుంది. మీరు మల్టీ టాస్కింగ్ లో వాడేటప్పుడు ఇందులో ఒకటి అలాగే ఇందులో ఒకటి, లైక్ ఇందులో వచ్చేటప్పటికి ఏదైనా యాప్ ఓపెన్ చేసి అలాగే ఇందులో బ్రౌజింగ్ చేసుకోవాలనుకుంటున్నా కానీ చాలా సునాయాసంగా మీరైతే చేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈజీగా దీన్ని ప్యాక్ చేసుకొని ఎక్కడికంటే అక్కడ మనం తీసుకెళ్లొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి, ఇది ఎంత పెద్ద మీకు వెయిట్ కూడా ఉండదు, అరౌండ్ 800 grams దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నారు, లేదన్నట్లయితే మల్టీ విండోస్ లో ఎక్కువగా పని చేస్తుంటారు, లైక్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఇంకోటేమో మీరు దానికి సంబంధించినటువంటి నోట్స్, లేదన్నట్లయితే ప్రోగ్రామింగ్ లేదా కోడింగ్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అన్నట్లయితే, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ కంప్లీట్ డిస్ప్లే, ముఖ్యంగా చెప్పాలంటే మీకు పోర్టబుల్ ఉండాలి, ఆఫీస్ అంటే ఆఫీస్ లోకి, ఇంటికంటే ఇంటికి తీసుకొని వచ్చేలాగా అలా చూస్తున్నారు అంటే రెగ్యులర్ మానిటర్స్ ఉంటుంది చూసారా, వాటిని అయితే ఈ విధంగా తీసుకెళ్లలేం కాబట్టి సో అలాంటి సందర్భాల్లో ఈవెన్ దీన్ని మీరు మీ ఫోన్ మిర్రర్ కింద యూస్ చేస్తూ ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లే లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇంకా రిమోట్ గా మనం వర్క్ చేసేటప్పుడు లైక్ కార్లు తీసుకెళ్లేటప్పుడు కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అంత బానే ఉంది. కానీ నాకు IPS కి బదులుగా VA ప్యానల్ అలాగే లోపల ఇంటర్నల్ గా బ్యాటరీని కూడా డిజైన్ చేసి అరౌండ్ 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తే మాత్రం క్రేజీ అని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.